ఇస్హాకు దేవుడా, యాకోబు దేవుడా, మాకు పాలిన దేవుడా. అబ్రహాము దేవుడా, ఇస్హాకు దేవుడా, యాకోబు దేవుడా, మాకు పాలిన దేవుడా. సైన్యములకు ప్రభువా ఆరాధిందుము నీ నామం, సైన్యములకు ప్రభువా ఆరాధిందుము నీ నామం. అబ్రహాము దేవుడా, ఇస్హాకు దేవుడా, యాకోబు దేవుడా, మాకు పాలిన దేవుడా. సాతాను ఓడించి లోకాన్ని జయించి మరణాన్ని తోడి చేసిన ఉద్ధరుడైన యేసయ్యా. సైన్యములకు ప్రభువా ఆరాధిందుము నీ నామం, సైన్యములకు ప్రభువా ఆరాధిందుము నీ నామం. పాపులకు పరిహారం, దుఃఖితులకు ఓదార్పు, రోగులకు స్వస్థత ఇచ్చి లోకరక్షక యేసయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్హాకు దేవుడా, యాకోబు దేవుడా, మాకు పాలున దేవుడా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. పునీత లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 7 నుండి దైవవచనములు. అప్పుడే పొలం దున్ని ఇంటికి వచ్చిన లేక గొర్రెల మందను మేపి ఇంటికి వచ్చిన సేవకునితో, మీలో ఎవడైనా వెంటనే వచ్చి భోజనము చెయ్యుము అని చెప్పనా? అట్లేగాక ఆ యజమాని అతనితో, వడిన వస్త్రము ధరించి నాకు భోజనము సిద్ధపరపుము, నా భోజనము ముగి వరకు వడ్డీ చేయించు వేయించి ఉందుము, ఆ పిమ్మట నీవు వెళ్ళి భుజింపుము అని చెప్పును కదా. తన ఆజ్ఞ శిరస వహించిన సేవకునికి ఆ యజమాని కృతజ్ఞతలు తెలుపుడు కదా. అట్లే మీరు మీ బాధ్యతలను నిర్వహించిన మీదట మేము అయోగ్యములగు సేవకులము, మేము మా కర్తవ్యమును నెరవేర్చితిమి అని పలుకుడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు మనము అక్టోబర్ నెలలో మొదటి ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈ సామాన్య కాలంలో శ్రీ సభ మనకిచ్చినటువంటి సువార్త పఠనం లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 7 నుండి ఉన్న దైవ వచనములే. ఈ వచనములో మనకు ఆ దేవుని యొక్క మహిమ పొందటానికి మనకు ఉండవలసిన, మనకు ఎటువంటి మనోభావం స్వీకరించవలసినదిగా స్పష్టంగా ప్రభు తెలియజేస్తున్నా. ఈ వాక్యం యొక్క సారాంశములు మరియు ధ్యానం చేయడానికి సమయంలో మనకి వచ్చిన వాక్యములు ఒకసారి మనం రాసుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 8, 9, 10 వాక్యములు మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. మొదటి సామువేలు 12వ అధ్యాయం 14వ వాక్యము, మరియు నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యము, మరియు రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6, 7 వచనములు, లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వాక్యము, మరియు యెరెమీయా 17వ అధ్యాయం 5వ వాక్యము, 2 తిమోతి 1వ అధ్యాయం 8వ వాక్యం మరియు 13వ వాక్యం మరియు 14వ వాక్యము, కీర్తన 95వ అధ్యాయం 6, 7 వాక్యములు, కీర్తన 119వ అధ్యాయం 11వ వాక్యము, యెషయా 49వ అధ్యాయం 15, 16 వాక్యములు, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యము, హబక్కుకు 2వ అధ్యాయం 4వ వాక్యము,
ఐషయా 30 అధ్యాయము 20 వాక్యము, కీర్తన 25 అధ్యాయము 21 మరియు 12 వాక్యము మరియు 22 వాక్యము, యోబు గ్రంథం 22 అధ్యాయం 21, 22 మరియు 23, 30 వాక్యములు. ఈ వాక్యములు మనం చదివినప్పుడు ఆ కర్తవ్యాన్ని గురించి మనకు ఎటువంటి మనోభావం ఉండాలని, ఎటువంటి మనోభావం ఉన్నవాడే దేవుని యొక్క ప్రీతి పొందుతున్నారని తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వాక్యం చూస్తాం. లూకా సువార్త 17వ అధ్యాయం 8వ వాక్యం. అట్లుగాక యజమానుడు అతనితో, వట్టన వస్త్రము ధరించి నాకు భోజనము సిద్ధపరపుము, నా భోజనము ముగియు వరకు వట్టన చేయిచు వేచి ఉండుము, ఆ పిమ్మట నీవు వెళ్ళి భుజింపుడుము అని చెప్పును కదా. చూడండి, ఒక పొలము నుండి అలా మంద కాయిచి వచ్చినటువంటి ఒక సేవకుడుకు చెప్పినటువంటి మాట యజమానుడు, నీవు నా కొరకు అన్యపానీయములు తయారు చేయండి, నేను భుజించిన తర్వాత మీరు భుజించండి, అంతవరకు నా కోసమై మీ సిద్ధపాటు కలిగి నా కోసమై మీ యొక్క సమయాన్ని అన్నిటినీ నా కోసమై సమర్పించండి. లూకా సువార్త 17వ అధ్యాయం మనం ఒకసారి చూస్తాం. 9, 10 వాక్యములు. 9, 10. తన ఆజ్ఞను శిరసా వహించిన సేవకునికి యజమానుడు కృతజ్ఞత తెలుపుడు కదా. అట్లే మీరు మీ బాధ్యతలను నిర్వహించిన మీదట మేము అయోగ్యులకు సేవకులము, మేము మా కర్తవ్యాన్ని చేసి అని పలుకుడు అని. చూడండి, ఆ సేవకుడు యజమానుడి శిరస వహించిన తర్వాత, బాధ్యతలను నెరవేర్చిన తర్వాత ఆ సేవకుడు చెప్పేదేమి, నేను అయోగ్యులమగు సేవకుడు, మా బాధ్యతలు మాత్రమే మేము చేశారు, దానిలో ఎటువంటి అర్హత బహుమతి మానవ లేదు. ఇది ప్రియులారా ఒక సేవకునికి ఉండవలసిన మనోభావం. దేవుని యొక్క ప్రీతి పొందాలంటే తను తాను పూర్తిగా సమర్పించి, తనకు ఎటువంటి ఏమీ కోరిక లేకుండా పూర్తిగా సమర్పించినటువంటి ఒక వ్యక్తి యథార్థమైన సేవకుడు. ఆ సేవకుడు కర్తవ్యములో నిమిత్తమై బాధ్యతలు చేసి, ఇంకా దేవుడు మనకు ఈ ఛాన్స్ ఇచ్చినారు, ఇది దేవుడు ఇచ్చిన గొప్ప వరమని ఎంచుకొని ఆ దేవుని సన్నిధిలో ఒక సేవకుని మనోభావం స్వీకరించిన ఒక తల్లి మన మరియ తల్లి. అక్టోబర్ నెల మనము మరియ తల్లికి జపమాల చెప్పుకొని ప్రత్యేక ఆదరు అర్పించిన సమయంలో ఈ మనోభావం మనం కొంచెం అమ్మ మరియమ్మ గారిలో చాలా వరకు ఈ మనోభావంతో ఉండిపోయిన అది అని మనం చూడవచ్చు. మనోభావాన్ని, ఈ మనోభావం, నేను అయోగ్యమైన దాసురాలను, దేవునికి మాట చొప్పున నాకు జరుగును గాక అని చెప్పుకొని సంపూర్తిగా దేవుని యొక్క ప్రణాళికకి, దేవుని హితానికి సమర్పించిన ఆ అమ్మ తల్లి యొక్క జవమాల మనం చెప్పుకొని నెలలో గడిపినప్పుడు అమ్మ తల్లి యొక్క మనోభావం మనం స్వీకరించవలసినదిగా ఈ నాటి సువార్త మనకు నేర్పిస్తున్నారు, తెలియజేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మొదటి సామువేలు గ్రంథములో 12వ అధ్యాయం 14వ వాక్యములో దేవునికి ఎలా ఒక వ్యక్తి అంకితం చేసినప్పుడు ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని కార్యములు అంకితం చేయాలని అక్కడ తెలియజేస్తున్నాం. మీరు ప్రభు పట్ల భయభక్తులు చూపి ఆయనను కొలిచి ఆయన మాట విని, చూడండి, భయభక్తి చూపి ఆయన కొలిచి ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను పాటిందురేమి, ఆయన ఆజ్ఞలను పాటిందేరేమి, మీరు మేము పాలించు రాజును ప్రభు చిత్తానుసారముగా నడుచుకొందురేని. చూడండి, ఆయన చిత్తానుసారం నడుచుకొందేరేని మీకు మేలు కలుగును, మీకు మేలు కలుగును. ఇప్పుడు ఆజ్ఞ శిరస వహించాలి, ఆయన యొక్క మనోభావాన్ని స్వీకరించి ఆయన అడుగుజాడలో ఉండాలి, ఆయన మాట విని ఆ మాట ప్రకారం నడుచుకున్నప్పుడు మాత్రమే
యథార్థమైన సేవకుని మనోభావం మనం స్వీకరించబోతున్నాం. ఇది మరియ తల్లిలో మనం చూస్తున్నాం. లూకా గారు రాసిన సువార్తలో 1:38 ఇదిగో మరియ తల్లి చెప్పటమేమి, అందట మరియమ్మ నేను ప్రభు దాసురాలను మీ మాట చొప్పున నాకు జరుగుగాక అని పలికి ఆ దేవదూతలకు దేవుని తన హితాన్ని స్పష్టంగా ఆ మరియ తల్లి దేవుని సన్నిధిలో తెలియజేస్తున్నా. అలాగ తెలియజేసినప్పుడు ఆ సహోదరిలో వచ్చిన ఆ మరియ తల్లిలో వచ్చినటువంటి అద్భుత కార్యాలు మనం ఒకసారి చూడవచ్చండి. నిర్గమకాండం 15:26 నిర్గమకాండం 15:26 అప్పుడు యావే మీ దేవుడైన యావే ప్రవచనములను అప్పుడు నీ దేవుడైన యావే ప్రవచనములను శ్రద్ధగా విని చూడండి, శ్రద్ధగా విని ఆ మాట ఎప్పుడు వినికుంటూ ఉండాలి, ఆ మాట ప్రకారం నడవాలి. ఇంకా ఆయన దృష్టికి ధర్మముగా ఉన్న దానిని ఆచరించుకొని చూడండి. ఆయన దృష్టికి ధర్మముగా ఉన్న ఆయనకి మేలు కలిగినది, ఆయన దృష్టిలో మంచిది ఏమిటి అని తెలుసుకొని ఎడలా అది ఆచరించుకొని ఎడలా అది నీ జీవితంలో ఎల్లప్పుడూ ఆచరించాలి, అది శీలించాలి, అది మీ జీవితంలో పాటించాలి అన్నమాట. అలా ఉన్నప్పుడు ఆచరించుకొని ఎడలా ఆయన ఆజ్ఞలను శిరసా వహించి ఆయన చేసిన కట్టడలను తప్పకుండా నడుచుకున్న నేను ఉపశమనం కలిగించు యావినే నీకు ఉపశమనం కలిగించు యావినే నేను. చూడండి, అప్పుడు ఆయన స్వరం శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి మంచిగా ఆయనది మాత్రం మనం చేసుకొని ఆచరించుకొని నడుచుకొని ఎడలా ఆయన ఆయన ఆజ్ఞలు శిరసా వంచి అంటే ఆయన నామం, ఆయన శక్తి, ఆయన మహిమ ఎల్లప్పుడూ మనము మనస్సులో పూజించుకొని ఎడలా ఆయన చేసిన కట్టడలు తప్పకుండా నడుచుకొని ఎడలా నీకు ఉపశమనం కలిగించు యావినే నేను. నీకు ఎల్లప్పుడు ఆరోగ్యం ఇస్తాను, ఆత్మకి ఆరోగ్యం, పాపం లేకుండా, మనసుకి శక్తి, అలానే శరీరానికి ఎటువంటి కీడు జరగకుండా ఉన్నటువంటి గొప్ప వాగ్దానమే మీకు అందిస్తున్నాం. రాసిన పత్రిక 13:6-7 ఏలైనా తమ కర్తవ్య నిర్వహణలో అధికారులు దేవుని పరిచారులుగా పనిచేయుచున్నారు. ఇందుకే కదా మీరు పన్నులు చెల్లించుచున్నది. కనుక ఎవరికి చెల్లింపవలసినది వారికి చెల్లింపుడు, కప్పములు కట్టవలసిన వారికి కప్పములను, పన్నులు కట్టవలసిన వారికి పన్నులను కట్టివేయుడు. ఎవరికి భయపడవలేనో వారిని భయపడుడు, ఎవరిని గౌరవింపవలసినదో వారిని గౌరవింపుడు. అప్పుడు ఎవరిని గౌరవింపవలసిన ఎవరికి భయపడు. ఇది అలాగ మీరు ఉన్నప్పుడు మాత్రమే శిరస్సు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడానికి సాధ్యమైంది. మరియ తల్లి కూడా దేవదూతలు చెప్పినటువంటి కార్యాలు శిరస్సు వహించి మనస్సులో పదలపరుచుకొని అది దేవుని యొక్క చిత్తమే, నా జీవితంలో నా కుమారుడు ద్వారా, దేవుడు ఇచ్చినటువంటి కుమారుడు ద్వారా జరిగేదంతా దేవుని చిత్తమని అనిచుకొని ఆ ఆజ్ఞలకు తాను విధేయుడుగా జీవించారు. కీర్తన 119:11 119:11 నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండుటకు గాను. అలాగే ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండాలంటే ఆయనకి విరుద్ధంగా పాపం చేయకుండా ఉండడంలో నీ వాక్యమును నా హృదయమున నిలుపుకొనుడి. నీ వాక్యమును, ప్రభు వాక్యమును మన హృదయమున నిలుపుకోవాలి. అలాగే నిలుపుకోనప్పుడు మనకు వచ్చేది 2 తిమోతిలో రాసిన పత్రిక 13:14 2 తిమోతి 1:13-14 వాక్యం చూస్తాం. నీవు నా నుండి వినిన దానిని స్వచ్ఛమైన సిద్ధాంతమునకు ఆదర్శముగా
పాటించుచు నీవు నా నుండి వినిన దాని స్వచ్ఛమైన సిద్ధాంతముకు ఆచరించుకొని పాటించుకొని ఎడలా క్రీస్తు యేసునందు లభించు విశ్వాస ప్రేమ క్రీస్తు యేసునందు లభించిన విశ్వాసము ప్రేమ అందువలన ప్రేమల యందు నిలిచి ఉండుము. నీకు ఒప్పగింపబడిన ఈ ఉత్తమ విషయములను నీకు మాత్రం అప్పగింపబడిన ఈ ఉత్తమ విషయములను మన యందు ఆవసించు పవిత్రాత్మను సహాయముతో పదిలపరచుకున్నాము. పవిత్రాత్మ మనలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆజ్ఞలను శిరసావహించి ఆయన మాటకి విరుద్ధంగా కాకుండా ఆయనకి అనుగుణంగా జీవించడానికి సాధ్యమవుతుంది అని అన్నారు. యెషయా 45వ అధ్యాయము 15-16 వాక్యములో ఈ వాక్యం మనం చూడవచ్చు. అలానే మనము కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యములో ప్రభు తెలియజేసేది ఏమనగా అది దేవునితో ఉన్న ప్రేమే. ఈ ప్రేమ దేవునితో ఐక్యమై ఉన్నప్పుడు ఎదుటి వారికి ఆ దేవ వాక్య ప్రకారము మంచిగా మనం చేసినప్పుడు ఆ ప్రేమ పరిపూర్ణం చేయడానికి సాధ్యమవుతుంది అని ప్రభు తెలియజేస్తున్నాం. చదువు 3:14. వీనికంటే అధికముగా ప్రేమను అలవరుచుకొనుడు, అది అన్నిటిని పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. పరిపూర్ణ ఐక్యముగా ఉంచవలెను. అప్పుడు మన యోబు గ్రంథంలో 22వ అధ్యాయం 21-22 వాక్యం ఒకసారి చూస్తాం. యోబు గ్రంథంలో అప్పుడు మనం దేవుని సన్నిధిలో ప్రేమతో ఐక్యపరచుకున్నప్పుడు మన జీవితంలో ఎప్పుడు మంచి పనులు మాత్రం చేస్తుంది అని యోబు తన నోటి ద్వారా తెలియజేస్తున్నా. చదువు 22-21. కనుక మిత్రమా, నీవు దేవునితో రాజీపడుము, అప్పుడు నీవు దేవునితో సఖ్యపడుము, రాజీపడుము, అప్పుడు నీకు క్షేమము కలుగును. ఇంకా 22. ఆయన ఆజ్ఞలను చేకొనుము, ఆయన ఆదేశమును నీ ఎదురులో ఆయన ఉద్దేశమును నీ ఎదుట పదిలపరచుకొనుము. నీ ఎదుట పదిలపరచుకొని ఆ ఉద్దేశమును ఆ వాక్యము ఆజ్ఞలను పదిలపరచుకొని హబక్కూకు 2వ అధ్యాయం 4వ వాక్యములోన కార్యాలు నెరవేరుతుంది. 2వ అధ్యాయం 4వ వాక్యం. ఆ సంగతి ఇది, సత్యవంతులుగా స్వాతిశీలులైన దుష్టులు కొనసాగరు, అయితే నీతిమంతులు భక్తి విశ్వాసము వలన జీవింతురు. నీతిమంతుడు భక్తి విశ్వాసముతో నిష్కపటమైనటువంటి వారు భక్తి విశ్వాసముతో జీవిస్తారు. కీర్తన 25వ అధ్యాయం 12వ వాక్యములో ప్రభు తెలియజేస్తున్నదే మనగా 12వ అధ్యాయం 25వ అధ్యాయం 12వ వాక్యము. ప్రభువునకు భయపడువారు తాము నడవవలసిన త్రోవను ఆయన నుండి తెలుసుకొందురు. చూడండి, ప్రభువునకు భయపడిన వారు మరియు దేవుని యొక్క మాటకు భయపడి ఎల్లప్పుడు ఆ నడవలసిన త్రోవ ప్రభు నుండి నేర్చుకొని తెలుసుకొని జీవించారు. ఇది ప్రియులారా, అక్టోబర్ నెలలో మనం చేయవలసిన గొప్ప కార్యం. మరి ఏ దారి నడిచారు, దేవుని యొక్క మాట విని ఆ మాటలో నడిచారు. అలాగే మనం కూడా ఆ మాట ప్రకారం జీవించినప్పుడు ఆ అమ్మ మరియ తల్లికి దేవుడిచ్చిన పవిత్రాత్మ శక్తి మనకు కూడా వస్తుంది. బిడ్డలారా, ఆ దేవుని యొక్క సహవాసం, ఆత్మ పవిత్రాత్మ సహవాసంతో మనకు భారంగా ఉన్న చట్టాలు నియమాలన్నింటినీ సింపుల్గా పాటించడానికి ఆత్మ అభిషేకం మనకు లభిస్తుంది. అలాగ మనం పాటించినప్పుడు మనలో కొన్ని పర్వతములుగా ఉన్న కొండవలై ఉన్నటువంటి సమస్యలు తీగిపోతుంది. దేవునికి సన్నిధిలో ఆ సఖ్యపడి మహిళలు చేసినప్పుడు దేవుడు దృష్టిలో మనము ఆ యోగ్యమైన సేవకుని మనోభావం స్వీకరించి ఆ సేవలో పనులు చేసి చేయగలిగినటువంటి నా శక్తి దేవుడిచ్చేది, నేనేం చేయలేదని ఆ వినమ్రత భావముతో మనం నడిచినప్పుడు దేవుడి దృష్టిలో గొప్ప బహుమతి మనకు పొందడానికి అవకాశం ఉంది అని ఈనాటి సువార్త మనకు తెలియజేస్తున్నాం. బిడ్డలారా, కావున బిడ్డలారా, మన ఆ జీవితంలో ఉన్నటువంటి అహంకారము, స్వార్థ మనోభావము వల్ల వచ్చినటువంటి ఇదంతా నాది, నేనే చేస్తున్నాననే మనోభావాన్ని తొలగించి ఆ మరియమ్మ గారి యొక్క దేవుడు అనుగ్రహించిన వినమ్రత
సాదృత భావంతో ఆ శక్తిని దయచేయమని ప్రార్థిస్తాం. గుడి చేయి పైకెత్తి అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్నందరినీ అనుగ్రహించినందుకు నీకే స్తోత్రం, నీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆరాధనలో కుడి చేయి కుడి కన్ను చాలా నొప్పి నీళ్లు గారుతుంది, చాలా బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థపరుస్తున్నాం. అలా లోపలి తిమ్మిరి కొట్టి ఎప్పుడు బాధతో నిద్ర లేకుండా ఉంటుంది, ఎప్పుడు నిద్ర కుదరలేక వ్యక్తిని కూడా దేవుడు తాకి ముట్టి స్వస్థపరుస్తున్నాం. భుజం చేయి పైకి లేపడానికి కుదరలేక భుజం నొప్పితో బాధపడుతున్న 7 గురిని దేవుడు తాకి ముట్టి స్వస్థపరుస్తున్నాం. మెడ నొప్పితో బాధపడుతున్న 3 దేవుడు తాకుతున్నారు, స్వస్థపరుస్తున్నాం. నొప్పితో బాధపడుతున్న ఒక వ్యక్తిని తాకి ముట్టి స్వస్థపరుస్తున్నాం. తలనొప్పితో విపరీతమైన తలనొప్పి ఉంది, అటువంటి ఇద్దరిని దేవుడు తాకుతున్నారు. ఊపిరితిత్తుల రోగంతో ఉన్న వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థపరుస్తున్నాం. ఇద్దరికి కొత్త భాషావరం ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఎద్దటి వారి నెగటివ్ మాత్రం చూసి ఆలోచించి నెగటివ్ మాత్రం మాట్లాడిన వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. వివిధ రకరకాలైన భయంతో ఉన్నటువంటి వారికి దేవుడి ఆరాధనని 6 మందికి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. రోహంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థపరుస్తున్నాం. కిడ్నీ పేషెంట్ ని దేవుడు తాకుతున్నారు. ప్రాబ్లం మరియు అల్సర్ లోపలి బేనింగ్ సెన్సేషన్ అటువంటి ఉదరముల సమస్యలు ఉన్నటువంటి వ్యక్తిని కూడా దేవుడు తాకుతున్నారు, స్వస్థపరుస్తున్నారు. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పరిశుద్ధ సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగుగా. సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగుగా. సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగుగా. ఈ ఆరాధనలో ప్రార్థన సహాయాన్ని ప్రతి ఒక్కరిని మన ఈ సమయంలో సమర్పించి అమ్మ మరియమ్మగా మాధ్యస్థుల ద్వారా ప్రభుతో ప్రార్థిస్తాము. లూకా 1:38 అందట మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగుగాక అనెను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే అనంత శక్తితో ప్రార్థనకు సహాయపడిన వారందరినీ ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా హైదరాబాద్ అనంతపూర్ నుండి బండ వేళాంగణి మేరీ మంచి ఆరోగ్యాన్ని కోసం, అయ్యందోని గవర్నమెంట్ ఉద్యోగాన్ని కోసము, బండ స్వాది మంచి ఆరోగ్యాన్ని కోసం, లయోదన్ అక్షణ దేవుని అనుగ్రహాన్ని కోసము, మరియు కే ఉదయ కుమార్ అనుష మంచి ఆరోగ్యాన్ని కోసము, అరుణ్ జోషువా దేవుని సన్నిధిలో మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థనకు సహాయాలు. కోణం శ్రీమతి నుండి రమాదేవి ప్రసాద్ ఇల్లు బాధపడుతున్న ఆర్థిక విడుదల పొందడానికి
తెలంగాణ నుండి అరుణ జోషువను కుటుంబం ప్రార్థనకు సహాయం అడిగినారు. గుండకల్ నుండి కౌటిక రుక్మణి కే వికాస్కి మంచి ఆరోగ్యాన్ని కోసం, రంగుల నుండి సునీత బాలరెడ్డి సాహిత్య అఖిల్ వారికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము, మరియు విడుదల మొదలడానికి తెలంగాణ మడంపల్లి నుండి జ్యోతిరెడ్డి దేవునికి ఆశీర్వాదం కోసం ప్రార్థనకు సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి జడ్డు సుధాకర్ రెడ్డి శౌరెడ్డి ఉద్యోగం దేవునికి అనుగ్రహాన్ని కోసము, హైదరాబాద్ కటకం అందోని రెడ్డి నక్షత్రం ప్రార్థనకు సహాయం అడిగినాడు. హైదరాబాద్ నుండి కోడిమెట్ల అరుణ ప్రకాష్ దేవుని యొక్క అడుగు నడవడానికి, హైదరాబాద్ నుండి అనిత కిరణ్ కుటుంబం దేవుడు అనుగ్రహించే మేలులకు వందనాలు తెలియజేస్తూ, హృతిక్ సాగర్కి మంచి ఉద్యోగము దేవుడు అనుగ్రహించిన దానికి వందనాలు తెలియజేస్తున్నాం. మరియు స్నేహ సాగరికి బ్రైట్ ఫ్యూచర్ కోసము వారు నడిపించిన దేవుని మహిమ గ్రూపులో ప్రతి కుటుంబం దేవాశీర్వాదం నింపబడటానికి, జోసఫ్ రవికుమార్ రెడ్డి దేవుని అనుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి కె కరుణాకర్ రెడ్డి తాన్వీర్ దీప్తి వారికి దేవానుగ్రహాని కోసము, ఆరోగ్యమీరు నల్గొండ నుండి కుమారుడైనటువంటి తరుణ్కి యుఎస్లో ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. విక్టోరియా రాణి వినయ్కి ఉద్యోగాని కోసము, కర్నూలు నుండి ముమ్మడి సత్యనారాయణ సత్యప్రకాశమ్మ దేవుని యొక్క అనుగ్రహాని కోసము, గాలి జోసఫ్ జోన్ దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ ఏరవ బాలరెడ్డి కుటుంబము దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నిరం పట్టి సత్యనారాయణ నిర్మల కుటుంబము దేవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. విజయవాడ నుండి కాట కార్తిక్ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు బీరెడ్డి చిన్నపరెడ్డి వరంగల్ నుండి బ్రిజిత్ వారికి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొంది ప్రకాశకం జీవితంలో సెటిల్మెంట్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి తిరుమల రెడ్డి చిన్నపరెడ్డి విమల రాణి కుటుంబము వారికి సాలరీ పెండింగ్ బిల్లు ఉంది, అది తొందర దేవుడు అనుగ్రహించాలని. కరీంనగర్ నుండి తుమ్మ ప్రణద కోర్టులో ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొంది ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, వైశాఖ నుండి సుప్రియ దేవాశీర్వాదం కోసము బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి హేమలత చింతపళ్ళు కార్తీక్ మ్యారేజ్ కోసము, ఉదయ మరియు సూర్యకి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నిజామాబాద్ నుండి కె.పి. సిలివాయ మరియు పద్మలత కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. కరీంనగర్ నుండి వెమ్మలపూడ నుండి జోస్పిన్ జోజిరెడ్డి కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు విజయవాడ నుండి కాట కార్తిక్ శిరీష దేవాశీర్వాదంతో ఏకమై కుటుంబం నడిపించడాన్ని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ ఫాదర్ విజయ్ శిల్ప జోబ్ మ్యాచింగ్ ఉద్యోగం, వివేక్ ఉద్యోగం మరియు మ్యాచింగ్ కోసము, సునీల్ మంచి ఆరోగ్యాని కోసం మంచి వర్క్ దొరకటానికి లేదా దేవుని యొక్క ఆశీర్వాదం పొంది మంచి ఆరోగ్యం మంచి ఉద్యోగము, సునీల్ లేదా వారికి మంచి హౌస్ పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో నాడు, స్త్రీరాశిని వారు మీరి, మీ గర్భఫలం యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. లూకా 1:38. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగుగాక అనెను. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి పుష్ప కుమారి సైమన్ కోర్టులోని కేసు తొందర ముగించి అప్పు బాధను విడుదల పొంది వారి హౌస్ అమ్ముడిపోవటానికి ప్రార్థన సహాయం అడిగినారు.
హైదరాబాద్ నుండి క్యూనిఫ్టర్ దేవానుగ్రహం కోసం, హైదరాబాద్ నుండి రాజారెడ్డి మరియా గొరెత్తి దేవానుగ్రహం కోసం, హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ బిఫిన్ మంచి జరగటానికి, హైదరాబాద్ నుండి రాణి పంఫల వంశీ కోసం మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి రత్నమేరి రత్నకుమారి శ్రీకన్య శృతి దేవునికి అనుగ్రహం కోసము, హైదరాబాద్ నుండి రోజమ్మ మంచి ఆరోగ్యం కోసం, హైదరాబాద్ నుండి రూబా హాఫీగా ఈటీఎక్ స్వామిలో మంచి ఉన్నత విజయం పొందటానికి, హైదరాబాద్ నుండి రోస్మేరీ ఫాందాసు దేవానుగ్రహం కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి శ్యామల ప్రీతి ఆరోగ్య స్టాఫ్ నేమ్స్ ప్రమోషన్ కోసము, నల్గొండ స్టెల్లా మేరీ ప్రణతి జ్యోతి వారికి ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి సుధారాణి దేవానుగ్రహాని కోసం, నల్గొండ నుండి తుమ్మ ఇన్నసమ దేవానుగ్రహాని కోసం, నల్గొండ నుండి తుమ్మ ప్రదీప్ రెడ్డి యువసుల ఉద్యోగాని కోసం, నల్గొండ కడవండి తుమ్మ అన్న మేరీ ఏలియాస్ రెడ్డి మంచి ఆరోగ్యాని కోసం, హైదరాబాద్ నుండి విమల రాణి కావ్య నవీన్ వారికి సొంత గర్భఫలం దేవుడు అనుగ్రహించిన వందనాలు తెలియజేస్తూ, హైదరాబాద్ నల్గొండ నుండి ఏరవల్ ఉర్దు మీది దైవానుగ్రహాన్ని కొరకు, నంద్యాల నుండి అరుణ వినయ్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసము, నెల్లూరు నుండి వల్స దైవాశ్వరాల కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు కోనసీమ రాళ్ళ జాని దుర్గ ప్రసాద్ కుటుంబము, మరియు కోనసీమ నుండి తాలేపుడి ప్రతాప్ కుమార్ రాళ్ళ శ్రీదేవి మరి దేవునికి ఆశీర్వాదం మంచి మ్యాచింగ్ కోసము, హత్వా విజయ ప్రణయ్ మిదిల్ దేవానుగ్రహాని కోసం, హత్వా అన్నమ్మ మంచి ఆరోగ్యం కోసము, హత్వా ఇన్నసమ్మ కుమారుడు బ్రైట్ ఫ్యూచర్ కోసం, కడప నుండి కె నిర్మలమ్మ జోజిరెడ్డి కుటుంబము, మరి పెడ్డారెడ్డి మేరీ జయంతి మరి ఆది ఆరది దేవానుగ్రహాని కోసము, మలేషియా నుండి సెబాస్టిన్ దేవుని యొక్క అనుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి సుందర్ నగర్ ఏరవ శ్రీవమ్మ రవీందర్ రెడ్డి అప్పు విడుదల పొందడానికి, రాజేష్ రెడ్డికి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి ఉడుమల మేరీ మాధవి జోజిరెడ్డి బిడలకి మంచి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ విజయ జోజిరెడ్డి ప్రణీత్ నిషిల్ ఫ్రాన్సిస్ యుఎస్లో ఉద్యోగము బ్రైట్ ఫ్యూచర్ కోసము, హైదరాబాద్ విజయ మేరీ ప్రశాంత్ కుమార్ బిడలకి దేవానుగ్రహం భక్తితో నడవడానికి, హైదరాబాద్ విజయ నిర్మల జోనిస్ కుటుంబము దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి వై మేరీ కోర్టులోని కేసు తొందర పూర్తి చేయడానికి, యూకేలో ఆశీష్ రెడ్డి పిఆర్ విఫా మంచి మ్యాచింగ్, యుఎస్ నుండి ఏరవ బాల సాహిత్య రెడ్డి ఎంఎఫ్ స్టడీలో ఉన్నత విజయం పొందడానికి, వైశాఖి నుండి పుష్ప సునీల్ కుమార్కి మంచి ఉద్యోగము, హైదరాబాద్ వైశాఖి నుండి అందోని లోన్ క్లియరెన్స్ కోసము, చైతన్యకి బ్రైట్ ఫ్యూచర్ కోసము, వైశాఖి నుండి అందోని అవినాష్ ఫాతిమా దేవానుగ్రహాని కోసం, వైశాఖి నుండి కోన జీవన్ హారిద జ్యోతి మోహన్ వెంకట సాయి బ్రైట్ ఫ్యూచర్ కోసం, వైశాఖి నుండి జోసఫ్ ప్రేమ్ కుమార్ ఉద్యోగాని కోసము, సంధ్యారాణి వైశాఖి నుండి ననోజికి ఉద్యోగాని కోసము, దిలీప్ వైశాఖి నుండి అజయ్ కుమార్కి మంచి ఆరోగ్యాని కోసం, విమల రోయ్ అఖిల్ రోయ్ వైశాఖి నుండి యుఎస్ఎల్ఏ స్టడీ చేసిన వారికి ముందు విజయం పొందడానికి, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి, పవిత్రాత్మను వారిపై పంపించండి, దేవర ప్రసాదం చేత నిండిన మరేమో వందనము, ప్రభువు మీతో నారు ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. లూకా 1:38 అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగుగాక అనెను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా నిజామాబాద్ నుండి అరుణ, రాజా, కిరణ్ కాంచన ఉద్యోగాని కోసము, నిజామాబాద్ నుండి బెల్లంకొండ వాణి, రిత్విత్ ప్రభద విశాఖ కోసము, ఒంగోలు నుండి రాజశేఖర్ ఉద్యోగాని కోసము, ఒంగోలు నుండి ఇస్రాయేలు కుమారుడు దైవ పిలుపు స్వీకరించిన కుమారుడు ఎల్లవేళలా దైవ సేవ చేయడానికి కోరి కోసము, ఒంగోలు నుండి లగడపాటి రమణయ్య
రమణ దైవానుగ్రహాన్ని కోసము, పెరంగిపాలెం నుండి అజిత్ కుమార్ యుఎఫ్లో ఉద్యోగం కోసము, పెరంగిపురం అల్లన్ సుందరమ్మ సతీష్ రెడ్డి చేసిన సాఫ్ట్వేర్ బిజినెస్ మంచిగా జరగటానికి, నల్గొండ నుండి చిన్నమ్మ ప్రబలికి గవర్నమెంట్ ఉద్యోగం, ప్రదీప్ శ్వేత కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నల్గొండ నుండి కరుణ సురై నీట్ ఎగ్జామ్ ఉన్నత విజయం పొందడానికి, నల్గొండ మేరిఫ్ట్ వల్ల ప్రశాంత్ షౌరి ఫాదర్ మంచి ఉద్యోగాని కోసం, నల్గొండ నుండి మిథున్ ప్రియాంక దేవానుగ్రహాని కోసం, నల్గొండ ప్రీతం రెడ్డి సింధు విశ్వ కోసం, నల్గొండ నుండి ప్రేమ్ సాగర్ దేవాని కోసం, నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ మంచి ఆరోగ్యం కోసం, నల్గొండ నుండి సాగరిగా బ్రైట్ ఫ్యూచర్ కోసం, నల్గొండ నుండి సందీప్ కుమార్ కిడ్నీ రోగమైన విడుదల పొందడానికి, నల్గొండ చిలివమ్మ మంచి ఆరోగ్యం కోసము, వరంగల్ నుండి శోభారాణి సుందర్ రెడ్డి మంచి ఆరోగ్యం కోసం, వరంగల్ నుండి సింగరాయ్ విజయమోహన్ రెడ్డి కుటుంబము దైవానుగ్రహాన్ని కొరకు, జంగమ నుండి ఆరోగ్యం కుమారుడికి బ్రైట్ ఫ్యూచర్ కోసం, అఖిల్కి మంచి మ్యాచింగ్ కోసం, అంతోని రెడ్డి లూర్దు మేరీ దేవానుగ్రహం కోసం, అరుణ కాఫ్ ఆరోగ్యరెడ్డి అనుదీప్ రెడ్డి అభిలాష్ రెడ్డి ఉద్యోగాని కోసము, భారతి సంచిత్ బిడలని దేవుడు అనుగ్రహించాలని, మరి భవానీ గురువారెడ్డి అప్పు బాధ విడుదల పొందడానికి, దిలీప్ అన్వేష్ రెడ్డి దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి అన్నమేరి దేవానుగ్రహాని కోసం, వినయ్కి ఉత్సవ కోసము, హైదరాబాద్ నుండి అశోక్ రెడ్డి స్వప్న దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి బాలస్పందన ప్రదీప్ రెడ్డి దేవానుగ్రహ కోసము, వారికి విశ్వ కోసము కూడా ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ బ్రిస్విత్ దేవానుగ్రహాని కోసం, చిన్నపురెడ్డి చెడు శక్తి నుండి విడుదల పొందడానికి, జ్ఞానప్రకాశం మంచి మ్యాచింగ్ కోసం, హైదరాబాద్ ఫాతిమ దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ జీ లూర్దు మేరీ అందోని రెడ్డి పీటర్కి యుఎఫ్ల ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ఈదర్ నుండి సౌజన్య కుటుంబంలో శాంతి సమాధానం కోసం, ఇంచాలి నుండి అన్వేష్ మీద దంపతుల దేవుడు అనుగ్రహించాలని, ఇంజాలి నుండి జోఫ్ మేరీ విన్సెంట్కి మంచి ఆరోగ్యం కోసం, జర్మనీ నుండి సింధు చందన్ రెడ్డి లియోన్ ఆయోఫ్ని దేవుడు అనుగ్రహించాలని, గాగలపురం నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి రత్తివికి 10వ తరగతి చదువును ఉన్నత విజయం పొందడానికి, గాగలపురం నుండి పోతురెడ్డి శ్రావణ జోసఫ్ షౌర్ రెడ్డికి పిఆర్ విశ్వం నుంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. దుబాయ్ నుండి ఫేదా లోర్దు రూయిన్ ఈవెన్ దేవుని యొక్క అనుగ్రహం పొంది వారు చేసినటువంటి బిజినెస్లో మంచిగా అభివృద్ధి పొందటానికి, దుబాయ్ నుండి జోర్జ్ శ్రావణ మంచి ఉద్యోగాని కోసము, ఈస్ట్ గోదావరి నుండి అమలాపురం నుండి గుమ్మల లూర్ద్ సునీత వారికి మంచి ఆరోగ్యము, బ్రైట్ ఫ్యూచర్, విజయ ప్రసాద్ ఉమా ఉద్యోగము చెడు శక్తిని విడుదల పొందటానికి, ఈదర నుండి బాలకోట మంచి ఆరోగ్యం కోసం, ఈదర నుండి గోడ జ్యోతి కీర్తి థోమస్ జోఫ్నా తంబి దేవి అనుగ్రహాని కోసం, ఈదర నుండి గురమిచ్చి వినోద్ బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవుడు ప్రసాదించే దాన్ని నేను మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారో స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలమే యేసువాసితం ప్రణవారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. లూకా 1:38 అందట మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగుగాక. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నటువంటి సిఎఫ్ఏ కాంగ్రెస్ల అమ్మగారులు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ముఖ్యంగా సిస్టర్ ఫాతిమా, సిస్టర్ మరియా సుందరి, సిస్టర్ జోజీ, సిస్టర్ విజయలక్ష్మి, సిస్టర్ విన్సెంటీనా, సిస్టర్ జ్యోతి మా దేవుని అనుగ్రహంతో ఆ మంచి ఆరోగ్యం కోసము, సిఎఫ్ఏ కాంగ్రెషన్ సూపర్ జనరల్ అయినటువంటి బట్టి జవమాలమ్మ గారు వారి యొక్క ఆలోచన సంఘం ప్రార్థన సహాయం అడిగినారు. సిఎఫ్ఏ కాంగ్రెషన్ గుంటూరు ప్రొవిన్స్కి చెందినటువంటి ప్రొవిన్షియల్ అమ్మగారు అయినటువంటి సిస్టర్ శౌర్యులు ఆలోచన సంఘము,
ఆ ప్రొవిన్స్లో అమ్మగారులందరూ దైవభక్తితో దైవ ఆశీర్వాదంతో నింపబడటానికి, మరి ఢిల్లీ నుండి జ్యోతి చేసిన బిఫిన్స్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. తాళేచెరువు నుండి తుమ్మ మరడ్డి ప్రణతి ఫైనాన్షియల్ ప్రాబ్లం తెలుపడం ఉంది సంతాన భాగ్యాన్ని కోసం. తాళేపల్లి నుండి పద్మావతి షార్ముల మేరీ మంచి ఆరోగ్యం కోసము. తాడేపల్లి నుండి ప్రేమలత దైవానుగ్రహాన్ని కోసము. మరియు తాళేచెరువు నుండి సుందరి ఇన్నారెడ్డి దైవానుగ్రహాన్ని కోసము. మరియు తిమ్మాపూర్ తేజారెడ్డి రమ్య దేవుని అనుగ్రహం పొందటానికి. తణుకు నుండి విశ్వరావు అరుణ్ మేరీ దేవానుగ్రహాన్ని కోసం. తణుకు నుండి శేషిబాబు నిర్మలదేవి దైవ సేవ చేయడానికి కృప కోసము. ఇన్నసుమ దేవుని యొక్క అనుగ్రహాన్ని కోసము. మరియు తిరుపతి నుండి అనిత బిడల దైవానుగ్రహంతో మంచి ఉద్యోగం పొందటానికి. హైదరాబాద్ నుండి మౌనిక చౌదరి, కె బెంచమిన్, స్వర్ణ మరియు బిందు తేజస్విని దైవానుగ్రహం పొందటానికి. హైదరాబాద్ నుండి ఏరవా షోరెడ్డి నిగారికి ఉద్యోగాని కోసము. మరియు జడ్చర్ల నుండి లలిత అప్పుబాధ విడుదల పొందటానికి. కర్నూలు నుండి అందోణమ దేవానుగ్రహాన్ని కొరకు. మరియు కొల్లపల్లి నుండి శైలజ దేవానుగ్రహాన్ని కోసము. మరి ఖమ్మం నుండి రమాదేవి దేవానుగ్రహాన్ని కోసము. ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యం కోసము. ఖమ్మం నుండి మట్టగిరి నాగమణి ప్రసాదరావు విజయ రోషులి దేవానుగ్రహం పొందటానికి. ఖమ్మం నుండి భార్గవరెడ్డి సహజకి మంచి ఆరోగ్యం కోసము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి గొల్లమేరి దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్ కోసము. హైదరాబాద్ నుండి గొల్లమేరి పౌళీన దేవానుగ్రహాన్ని కోసము. హైదరాబాద్ నుండి గొరండెల విజయేంద్ర మరి ఉద్యోగాన్ని కోసము. హైదరాబాద్ నుండి హృదయరాజ్ మంచి ఆరోగ్యం కోసము. హైదరాబాద్ నుండి ఇన్నయ్య లోకేష్ తమ్మికి బ్రైట్ ఫ్యూచర్ కోసము. హైదరాబాద్ నుండి జయప్రరెడ్డి కుటుంబ దేవాభక్తితో నడవడానికి. హైదరాబాద్ నుండి జోస్ మేరీ మరియు దాసురెడ్డి అఖిల్ రెడ్డికి మంచి మ్యాచింగ్ టీ విశ్వాతో పొందటానికి. హైదరాబాద్ నుండి జ్యోతి సురేష్ దేవానుగ్రహం కోసము. హైదరాబాద్ నుండి జ్యోతి జోసఫ్ రెడ్డి, సునీల్ రెడ్డి యుఎస్లో ఉద్యోగము. మనీష్ రెడ్డి దేవ సేవ చేస్తున్న ఆత్మతో నింపబడటానికి. గాగిలపూర్ నుండి తోమసమ్మ చేసిన బిఫిన్ మంచిగా జరగటానికి. గాగిలపూర్ నుండి లిల్లిమేరి కుమారుడికి పిఆర్ విశ్వ ఉద్యోగం మరి మ్యాచింగ్ కోసము. గాగిలపూర్ నుండి వై అన్నా మేరీ దేవానుగ్రహం కోసం. గాగిలపూర్ సెలెస్టీన్ అప్పుబాధ విడుదల పొంది కుమారుడు అయిన దినేష్ రెడ్డికి మంచి మ్యాచింగు. మరియు గుంటూరు నుండి మల్లవరపు మిన్ రాజు రాహుల్ తేజకి దేవ పవిత్రాత్మ అభిషేకం నింపబడటానికి. గుంటూరు నుండి కాదరిన్ జీసస్ దేవారెడ్డి యువసులు ఉద్యోగాని కోసము. గుంటూరు నుండి లోర్దు మేరీ యువసులు ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య ననోజికి గవర్నమెంట్ ఉద్యోగాని కోసము. ఖమ్మం నుండి టిఆర్ బాలరెడ్డి శాంతి మంచిగా కుటుంబంలో శాంతి సమాధానం కోసము. ఖమ్మం నుండి తాలేపని ప్రకాష్ ఫాతిమ సింధు వారికి దైవానుగ్రహం కోసం. కర్నూలు నుండి వి జయనిద, పి ఆనంద్ బాబు, వి షార్ముల దైవానుగ్రహం కోసం. కర్నూలు నుండి జయన్న దైవానుగ్రహం కోసం. కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో సెంట్ బ్రిజిట్ కాన్వెంట్లో అధికారులు ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి నూతనపల్లి అంతోని మార్తమ్మ పూజిత పృథ్వీ దేవుని అనుగ్రహం నింపబడటానికి. కర్నూలు జయన్న దయాకర్ అనిత వారిని దేవుడు నిండా అనుగ్రహించాలని కోరుకున్న ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో నారు ఆశీర్వదించువారు మీరి, మీ గర్భవరమే ఆశీర్వదించువారవుని. లూకా 1:38 అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగుగాక అనెను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని
ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా హైదరాబాద్ వెల్డింగ్ చేసినందుకు బిడ్డల దేవభక్తితో నడవడానికి హైదరాబాద్ వై మేరీ భాస్కర్ రెడ్డి బిడ్డ అయినటువంటి ప్రవళికి ఫ్రీ సీట్ పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. వారి ల్యాండ్ ప్రాబ్లం నుండి రిజిస్టర్ చేయడానికి ప్రాబ్లం విడుదల పొందడానికి కూడా ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ ఏరవ ఆనంద్ రెడ్డి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ ఏరవ జ్యోతి నిర్మల దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ ఏరవ మాధవి బాల స్నేహారెడ్డి బకట దేవానుగ్రహం పొందటానికి, హైదరాబాద్ ఏరవ మర్రెడ్డి సునీత దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ ఏరవ నిర్మల జ్యోతి గౌతమ్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించబడాలని, హైదరాబాద్ అన్నమ్మ తరుణ్కి యోసులు ధ్యానం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. తాలే చెరువు నుండి తుమ్మా సుందరి మంచి ఆరోగ్యం కోసం, తాలే చెరువు నుండి సందీప్ రెడ్డి నవీన్ సరిత మంచి అలవాటు ఉండటానికి, తాలే చెరువు నుండి ఏరవ విజయకుమారి చిన్నప్పారెడ్డి వారికి దేవానుగ్రహం కోసం, తాలే చెరువు నుండి దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, తాలే చెరువు నుండి వెన్న శైలజ శ్యామల రాజశేఖర్ రెడ్డి రైనా వారి దేవానుగ్రహం పొందటానికి, తాలే చెరువు నుండి సాగర్ రెడ్డి బాల అనూష్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసం, తాలే చెరువు నుండి తుమ్మా సుందరి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ఫెలస్టీనా నిర్మల జయప్రకాష్ కి దేవానుగ్రహం పొందటానికి, మరి బల్లా ఉమేష్కి విశ్వ కోసం మంచి ఉద్యోగాని కోసము, రాహుల్కి టీ విశ్వ కోసము ఈఏడి కార్డు పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మంచి మ్యాచింగ్ కోసం కూడా. మరి నల్గొండ నుండి భారత్ రేస్ బిడ్డలకి బ్రైట్ ఫ్యూచర్ కోసము, నల్గొండ నుండి అదురి సూర్జన్ రెడ్డి దేవుని యొక్క అనుగ్రహం పొందటానికి, సుష్టానా మేరీ ప్రగతికి ప్రదీప్ రెడ్డి మంచి మ్యాచింగ్ ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి అభిషేక్ కీర్తన దంపతుల దేవుడు నుండి అనుగ్రహించాలని, నల్గొండ నుండి అందోని రెడ్డి నక్షత్ర రెడ్డి కుటుంబము బిడ్డలందరూ దేవభక్తితో నడవడానికి, నల్గొండని అరుణ్ రెడ్డి వినయ్ కుమార్ హారిక దేవ మంచి ఆరోగ్యాన్ని పొందటానికి, మరియు గోల్కొండ నుండి మంచుల అరుణ్ రెడ్డి మంచి మ్యాచింగ్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. గోల్కొండ నుండి మంచుల ప్రదీప్ రెడ్డి వారు కట్టినటువంటి హౌస్ తొందర పూర్తి చేయడానికి, గుండకల్లి నుండి గువ్వల అన్నమ్మ దేవానుగ్రహాని కోసము, మరియు గన్నవరం నుండి గొట్టిపాటి లక్ష్మి కోటేశ్వరమ్మ రమేష్ దేవుని యొక్క అనుగ్రహం పొంది వారికి రావాల్సినటువంటి డబ్బు అప్పులు తిరిగి రావటానికి కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ గోప కుస్మ దంపతుల దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ సౌమ్య భవాని వినీష్ రెడ్డి చౌరెడ్డి మంచి ఆరోగ్యమును దేవానుగ్రహం నింపబడటానికి, హైదరాబాద్ నుండి మారేపల్లి కవిత అజయ్కి మంచి ఉద్యోగాల కోసం, హైదరాబాద్ నుండి మేరీ మార్తమ్మ ఉదయ భాస్కర్ రవి తేజ కీర్తి ఎఫ్ మేరీ నిగారిక వారికి ఇది మంచి ఫ్యూచర్ కోసము, మేరీ మార్తమ్మ బిడ అయిన రీతి మంచి దేవానుగ్రహం నింపబడటానికి, హైదరాబాద్ మౌనిక రెడ్డి భవాని మంచి ఉద్యోగము కోసము, మరి హైదరాబాద్ నవీన్ సరిత మంచి అలవాటుతో నింపబడటానికి, హైదరాబాద్ పవిత్ర అజిత్ రెడ్డి అప్పుబారు విడుదల పొంది బిజినెస్లో దేవానుగ్రహం పొందటానికి, ప్రదీప్ కుమార్ శ్యామల దేవానుగ్రహాని కోసం, మరి హైదరాబాద్ ప్రవీణ్ కుమార్ మంచి ఉద్యోగము, ప్రియాంక మంచి ఉద్యోగము, మరియు హైదరాబాద్ పుష్పాంజలి దేవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబాదండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిర్ణయమరేమ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. వారు మీదే, మీ గర్భవరమే శ్వాసవారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. 1:38 అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను,
నీ మాట చొప్పున నాకు జరుగుగాక అనేను. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ రోఫ్లీని ఇన్నయ్య బాల డేవిడ్ బాల కీర్తి వారికి వైట్ కోలర్ ఉద్యోగాని కోసము మరియు వారి యొక్క యూట్యూబ్ ఛానల్ దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ ఫరీదా బాలరెడ్డి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ శ్రావంతి చిన్నప్ప బిడ్డల వారికి బిడ్డల దేవుడు నిండా అనుగ్రహించాలని, హైదరాబాద్ సుజాత రమేష్ రెడ్డి అంజల్ అఖిల్ మరియు ఆదిత్య దేవుని అనుగ్రహం పొందడానికి, హైదరాబాద్ సుమలత శ్రావణ్ రెడ్డి దేవుని అనుగ్రహించాలని, హైదరాబాద్ సుందర్ నగర్ నుండి ఏర్వరాణి ల్యాండ్ ప్రాబ్లం విడుదల ఉంది, హైదరాబాద్ టీ ఆగ్నేష్ రెడ్డి ఫాతిమా కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ ట్రైఫర్ట్ చదివి మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. బ్రాహ్మణపడైన చిన్నపురెడ్డి కవిత కుమారి ఆత్మీయ ప్రిన్సి అరుణ్ దైవానుగ్రహంతో నింపబడటానికి, బ్రాహ్మణపడైన జోసఫ్ రెడ్డి సుస్మిత ఆరతి దైవానుగ్రహం కోసము, విజయవాడ నుండి ప్రభాకరరావు సుందు ఉద్యోగము మంచి మ్యాచ్ కోసము, విజయవాడ నుండి వెల్లటూరు జ్యోతి టీచర్ అనిత రాజేష్ దైవానుగ్రహంతో నింపబడటానికి, విజయవాడ నుండి వెల్లటూరు మేరీ రమణాపు ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, విజయవాడ నుండి వెల్లటూరు బెత్తు శ్రీకాంత్ నిర్మల జఫీకా రాయన్ ఆదం రిహాన్ ఆదం దేవుని నిండుగా అనుగ్రహించాలని, మరి సమస్యను బయటకు రావడానికి, మరి భద్రాచలం నుండి చావల్ నుండి శ్రీనివాసు దీపిక ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, భద్రాచలం నుండి సత్యవతి జయరామ్ స్కిన్ ప్రాబ్లం విడుదల పొందడానికి, భద్రాచలం నుండి వై జయసుధ మంచి ఆరోగ్యం కోసము, బ్రాహ్మణపల్లి నుండి శౌరులు ఆరోగ్య రెడ్డి కుటుంబము దేవుడు ఆశీర్వాదం నింపబడటానికి, మరి ఆస్ట్రేలియా నుండి ఉషా అలన్ కార్తియాని జోన్ బి యువరెడ్డి దేవుని అనుగ్రహం కోసము, మరి అమరావతి నుండి భారతీయ రామారావు కావ్య అంజలి దీపిక వారికి స్టడీ ఇలా ఉన్నత విజయం పొందడానికి, బచ్చుపల్లిలో గ్రామస్తులు మంచి వాతావరణంతో పైరు పంటలు దేవుడు దీవించబడాలని, బుద్ధ సముద్రం నుండి చైతన్య తరుణ రెడ్డి దాని భయం కోసం, బెల్లారు నుండి షేక్ మీది ప్రోళికి అనుషేక్ ఉద్యోగము వారు చేసిన బిజినెస్ మంచిగా జరగడానికి, భద్రాచలం నుండి సంధ్య చరణీయ ఉద్యోగము మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. వైశాఖ నుండి సిహెచ్ శ్రీదేవి జయకుమారికి మంచి ఆరోగ్యాన్ని, వైశాఖ నుండి పులమర్పేటి జయప్రకాష్ సౌమికి బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు వరంగల్ నుండి దయారెడ్డి రాజదీప్తి బిడ్డల దేవభక్తితో నడవడానికి, వరంగల్ నుండి అఖిల్ జోసఫ్ రెడ్డి సంధ్య దేవి దేవానుగ్రహం కోసం, వరంగల్ నుండి సింగరాయి బఫాని బాస్కామి దేవుడు నిండుగా అనుగ్రహించాలని, వరంగల్ రజీనా ఇన్నయ్య రెడ్డి నిఖిల్ రెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు అనంతపూర్ నుండి మీరియమ్మ జ్వరంతో బాధపడుతూ విడుదల పొంది మంచి ఆరోగ్యం కోసము, అనంతపూర్ నుండి మేరీ మాలది దేవ అనుగ్రహాన్ని కోసం, ఆస్ట్రేలియా నుండి మేరీ అన్వేష్ రెడ్డి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి, ఆస్ట్రేలియా నుండి కడగ తేజారెడ్డి దేవ మంచి ఉద్యోగాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత వందనము ప్రభు మీతో ఉన్నారు, శ్రీవారు మీది మీ గర్భఫలమే శ్వాసమే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. లూకా 1:38 అందట మరియమ్మ ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగుగాక అనేను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తారు. మరి ముఖ్యంగా కర్నూలు నూతనపల్లి జయనాయనమ్మ మంచి ఆరోగ్యం కోసం, కర్నూలు నుండి మిలిటరీ కాలనీలోన ఉన్నటువంటి మరి సుశీలమ్మ బిడ్డలది మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము, కర్నూలు నుండి నూతనపల్లి
డి దందు రాజు సౌజన్య సంతాన భాగ్యాన్ని కోసము, మరియు సిస్టర్ ట్రీసా దేవానుగ్రహాన్ని కోసము, ప్రవీణ్, నందిని, జయఫ్రీ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, కర్నూలు నుండి డోన్, శేఖర్ రెడ్డి, ఉషా రాణి వారికి రావాల్సినటువంటి అమౌంట్ రావటానికి, మరియు నాగర్ కర్నూలు నుండి బోయపాటి ఆరోగ్యమేరి మంచి ఆరోగ్యం కోసము, కరీంనగర్ నుండి ఎందోడి రెడ్డి మంచి ఆరోగ్యం కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి మీరి రాణి అనిధికి మంచి ఉద్యోగాన్ని కోసము, రెండు చింతల నుండి కానుక మేరీ, భవాని, మౌనిక, సాహిత్య, మనోఫ వారికి ఉద్యోగాన్ని కోసము, రెండు చింతల నుండి సునీత అఖిల్ రెడ్డికి ఉద్యోగాన్ని కోసము, రామగుండం నుండి వై స్వర్ణ టోనీ రెడ్డి, సాహిత్య రెడ్డి విదేశంలో వెళ్ళడానికి విసా కోసము, మరియు రామంతపురం నుండి అల్లన్ రాణి, జూనియర్ రెడ్డి, రమ్య కుటుంబానికి కోసము ప్రార్థన సహాయం అడిగినారు. శంషాబాద్ నుండి తుమ్మా శనివారెడ్డి, నిర్మల మరియు సౌమ్య కర్నార్ కుటుంబాన్ని అనుగ్రహించాలని, సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు ధ్యాని కోసం, విజయవాడ ప్రభారావు, ప్రభారాణి ఆరోగ్యమైన ఇంటర్న్షిప్లో ఉండేది విజయం పొందడానికి, కాకినాడ నుండి శేషి బాబు చేసిన బిజినెస్ మంచిగా జరగడానికి, కాకినాడ నుండి ప్రణతి అన్వేషణ దేవానుగ్రహం కోసం, కాకినాడ జోసఫ్ దేవి సంతాన భాగ్యాల కోసం, మరియు శ్రీకాకుళం విమల కుమారి దేవానుగ్రహం కోసం, శ్రీకాకుళం నుండి జీవన రత్న ఎలిజబెత్ దేవిని అనుగ్రహించాలని కోరుకుంటూ, మరి మహబూబ్ నగర్ నుండి పి అన్నమ్మ దేవానుగ్రహం కోసము, మడంపల్లి నుండి సిస్టర్ రూబీ దేవా మంచి ఆరోగ్యం కోసము, మడంపల్లి నుండి ప్రకాశమ్మ, సుందరెడ్డి, కాంచన యువకుల మంచి ఉద్యోగాల కోసం, విదేశంలో సేవ చేసినటువంటి రవిపాదం దేవుడు నిండా అనుగ్రహించాలని, నల్గొండ నుండి జెండు రాణి, అభిలాష్ రెడ్డి, బాల మరియు తనిజ, మరియా, హద్విత దేవి అనుగ్రహంతో నింపబడటానికి, నల్గొండ నుండి ఫెలిన్ అలోషియస్ దేవుని కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి కోమారెడ్డి, రాయపరెడ్డి, పుష్ప జయంతి దేవుని అనుగ్రహంతో నింపబడటానికి, నల్గొండ నుండి ఆరోగ్యమేరి సుప్రియ, షవరెడ్డి మరియు జోన్ సుకీర్త్ దేవుని నిండుగా అనుగ్రహించి దేవ నడవడానికి కృప కోసం, వరంగల్ నుండి జ్యోతి ఇనారెడ్డి, దీప్తి భారత్ దేవుని అనుగ్రహంతో నింపబడటానికి, వరంగల్ నుండి లీలి మేరీ, రితిక్ పోలారెడ్డి, శ్వేతారెడ్డి మంచి మ్యాచింగ్ కోసము, వరంగల్ నుండి మంచుల సునీల్ రెడ్డి అప్పుబాయి విడుదల పొందడానికి, వరంగల్ నుండి ప్రభాకర్ రెడ్డి, రోజా, అఖిల్ రెడ్డి, దివ్య దేవ బ్రైట్ ఫ్యూచర్ కోసం, వరంగల్ నుండి ఫరీద సుందర్ మంచి అలవాటు ఉండి మరియా సుహాని సాంబోన్ దేవానుగ్రహంతో నింపబడటానికి, వరంగల్ నుండి తుమ్మా బాలరెడ్డి మంచి ఆరోగ్యం కోసం, వరంగల్ నుండి తుమ్మా నిర్మల, దినేష్ రెడ్డి చదువు అబ్బాయికి భయం నుండి విడుదల పొందడానికి, వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి దేవానుగ్రహం కోసము, మరి హైదరాబాద్ నుండి జ్యోతి రవి విడుదల నీట్ ఎగ్జామ్ విజయం పొందడానికి, హైదరాబాద్ నుండి కే ఆరోగ్య రెడ్డి, శోభారాణి, కే జ్యోత్స్న బ్రైట్ ఫ్యూచర్ కోసం, హైదరాబాద్ నుండి కవిత శ్రీనివాస్ రెడ్డి, ధరుణి దేవ్ మంచి ఆరోగ్యం కోసము, సుచరిత ధీరజ్ H1 విసా కోసము, హైదరాబాద్ నుండి కుమారెడ్డి, రోజారెడ్డి, అఖిల్ రెడ్డి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి లూర్దు మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, హైదరాబాద్ నుండి లూర్దు మేరీ జ్యోతి అప్పుబాటు విడుదల పొందడానికి, వారిని నడిపించే హాస్టల్ మంచిగా జరగడానికి, హైదరాబాద్ నుండి మార్గరేట్ మంచి ఆరోగ్యం కోసము, గణవరం నుండి పుత్తోట ప్రభాకర్ రావు, శౌర్య రాణి, ఆరాధ్య మంచి ఆరోగ్యం కోసం, గుంటూరు నుండి రాయపరెడ్డి లేదా దేవుని అనుగ్రహంతో నింపబడి, ప్రణీల రెడ్డి, బిందు దంపతులు దేవుడు అనుగ్రహించాలని, సందీప్ రెడ్డి, శృతి దేవుడు నిండుగా అనుగ్రహించాలని, గుంటూరు నుండి శారద దేవానుగ్రహంతో నింపబడటానికి, గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్ రూపేశ్వరాయన దేవానుగ్రహంతో నింపబడటానికి, గుంటూరు నుండి వాసవి కుమారి ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, గుంటూరు నుండి టీచర్ మంచి ఆరోగ్యం కోసము,
గుంటూరు నుండి మార్నేని ప్రదీప్ రూపారధ్య దేవానుగ్రహించని గర్భవతిని కాపాడుతూ నిండుగా అనుగ్రహించాలని గుంటూరు నుండి టి అన్నమ్మ షౌడు లగారి ఆని ట్రీఫా మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరిని ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేతమరేమో ప్రభు మీతో ఉన్నారు. కరుణాశ్రమవారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించబడినవారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఆన్లైన్లో మనకు కమెంట్స్ ద్వారా ప్రార్థన సహాయం అడిగిన ప్రేయర్ గిఫ్ట్ అడిగిన వారందరినీ సమర్పిస్తున్నాం. నా కృపా ప్రాతకాల కూరిన వల్ల నీపై ప్రకాశించును, నీ గాయముల ద్వారా మానెను, నీ పుణ్యమ మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెంట వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా శైలజ మంచి ఫ్యూచర్ కోసం, తుమా ఆత్మ కుటుంబంలో ప్రాబ్లం విడుదల పొందడానికి, పొనుగుమాటి అజయ్ కుమార్ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, పెండ్రైల్య చోది సంతాన భాగ్యాన్ని కోసం, ఉద్యోగం కోసము, జయశ్రీ బిడ్డలకి ఉద్యోగాన్ని కోసము, మరియు మేరీ విజయలక్ష్మి మంచి ఆరోగ్యాన్ని కోసము, శాంతి సురాజ్ మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. నాగలక్ష్మి సిహెచ్ వినయ్ విఫా కోసము, గోవిందరావు కిడ్నీ ప్రాబ్లం విడుదల పొందడానికి, సింధు రాకేష్ కుమార్ అప్పు విడుదల పొందడానికి, సౌమ్య ప్రశాంత్ కుమార్ మంచి మ్యాచింగ్ కోసము, స్ఫూర్తి మ్యాచింగ్ మరియు విఫా కోసము, మరియు సుందర్ రెడ్డి ఫ్యామిలీ బిడ్డలకి బ్రైట్ ఫ్యూచర్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. డొండేటి విజయ భాస్కర్ రెడ్డి ఎలిజబెత్ నోయల్కి కుమారుడికి ఉద్యోగానికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం, జి మనోజ్ రెడ్డి రమ్య దేవుడు దంపతులు అనుగ్రహించాలని, హేతు కుమార్ ఉద్యోగాని కోసము, జండ జ్యోతి ఏరవరెడ్డికి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరి కరుతి రామలక్ష్మి ఆనందరావు మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు సునీతారెడ్డి రషీత్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసం, తిప్పారెడ్డి కళ్యాణి వి శ్రీకాంత్ ఉద్యోగాని కోసము, తుమ్మ దివ్యారెడ్డి క్రాంత్ జఫీకా జైసన్ దేవాని కోసం, వరప్రకాష్ రావు మంచి ఆరోగ్యాన్ని కోసం, వై దిలీప్ ప్రతిష్ఠ ఉద్యోగాని కోసము, మరియు రత్నమేరి బాల ఫగితిల్ దేవుని అనుగ్రహాన్ని కోసము, మరి కాఫ్ విజయమోహన్ కుటుంబము దేవుని కుటుంబంలో క్షేమం ఆయన కోసము, ఎం లక్ష్మి మరియా భాను తరుణ్ కుమార్ మంచి మంచి ఉద్యోగాని కోసము, మల్లవరపు జోసఫ్ విడుదల పొందడానికి, మరియా కావ్య జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము, మెట్టు ప్రదీప్ మంచి ఆరోగ్యాన్ని కోసం, మెట్టు ప్రియాంక ఉద్యోగాని కోసం, ప్రవీణ్ ప్రణది మంచి మ్యాచ్ కోసం, పాస్టర్ సామూల్ రాణి కుటుంబం శాంతి కుమార్ దాంపత్య జీవనం నడిపించడానికి, మేరియమ్మ కుమారుడికి మంచి ఉద్యోగాన్ని కోసం, గుండకల నుండి కుస్మ ఇనయ్య బిడ్డలకి మంచి ఉద్యోగాన్ని కోసం, ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత మరేమో వందనము. ప్రభు మీతో ఉన్నారు. వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించబడినవారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన వేడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. బిడ్డలారా, దేవుడు ఇప్పటి వరకు మనకు అనుగ్రహించినటువంటి మన ఎవరెవరిని ఈ పవిత్ర సన్నిధిలో సమర్పించున్నారు వారందరినీ అమ్మ మరియమ్మ గారి సహాయంతో ఆ నిత్య సహాయం ప్రతిష్ఠా జపంలో విమల హృదయంలో సమర్పించి వారి అందరినీ నిండుగా అనుగ్రహించిన వారి కుటుంబాన్ని దేవుడు నిండుగా దీవించబడాలని ప్రార్థిస్తాం.
നിത്യസഹായമാത പ്രതിഷ്ഠാ ജപം ദൈവജനനി പരിശുദ്ധ കന്യാമറിയമ്മ మా తల్లి మేము మా కుటుంబము మా సంఘమును మేము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభువు మరియు మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను క్రియలను ఆకర్షణలను వదిలివేస్తామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితంలో ప్రతిక్షణము మా శిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇక మీద ఆయనకు మర్యాద నమస్కరించుటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణంగా మరియా ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, పవిత్రుడు లోకమంతా మహిమతో ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో ప్రార్థిస్తున్నాము. మా దేశంపైన మా మనవలన్నిటిపై మాయాపురు దేశం నుండి మమ్మల్ని కాపాడండి. శరీరములను సమస్తముపై పూర్ణ అధికారమును విషయంలో తల్లి తండ్రి మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము నెరవేరుగాక. నేటికి కావలసిన వాయిని మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ఇప్పటి వరకు వడకమల వచ్చి వెళ్ళిన వారందరినీ ఈ నెలలో వచ్చే నెలలో డిసెంబర్ నెల రాబోచిన బిడ్డలందరినీ నిండుగా మీరు అనుగ్రహించిన మరియమ్మ గారి సంరక్షణ వారి కుటుంబాన్ని కూడా దయచేయమని దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీల వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడినవారవుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా రాష్ట్రముల ప్రతి ఒక్క బిడ్డలను అనుగ్రహించాలని అక్కడ సేవ చేసినటువంటి బిషపులను గురువులని అమ్మవారిని ఉపదేశాలందరినీ అనుగ్రహించాలని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదింపబడినవారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడినవారవుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. అక్టోబర్ నెల అమ్మ మరియమ్మ గారికి సమర్పించినటువంటి ఈ నెలలో మన జపమాల చెప్పుకొని వాక్యాలు విని అమ్మ మరియమ్మ గారి అడుగుజాడ నడవడానికి కృపామనము ఈ ఆరాధనలో ప్రార్థిస్తాం. అది ఆరాధనకు ఆశీర్వాద సమయం. మన కోరికలన్నింటినీ సమర్పించి మన కుటుంబాన్ని సమర్పించి అమ్మ మరియమ్మ గారి యొక్క ఆధిపత్యంలో నింపబడడానికి ప్రార్థిస్తాం. మోగరించి ఆశీర్వాదం స్వీకరిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదము సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా
ഹല്ലേലൂയ ഹല്ലേലൂയ ജപമാലേ മായുധം ജപമാലേ മാസാദരം ജപമാലേ മാരക്ഷണദ്വാരം ജപമാലേ മാധന്യത ജീവം ജപമാലേ മാരക്ഷണദ്വാരം ജപമാലേ മാധന്യത ജീവം വിനമ്രതകോ സാത്വികതകോ നിലയം ജപമാല വിഘ്നതകോ വിവേകാനികി മൂലം ജപമാല വിഘ്നതകോ വിവേകാനികി മൂലം ജപമാല ജപമാലേ മായുധം ജപമാലേ മാസാദരം ജപമാലേ മാരക്ഷണദ്വാരം ജപമാലേ മാധന്യത ജീവം